హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాది బెండకాయ కూర. బెండకాయని పొడుగ్గా కోసుకున్నా, ఒక ఉల్లిగడ్డ, బెండకాయలు, వేపాకు. ఈ లోపులోనే అన్నం కూడా వండేసుకున్న తర్వాత నూనె పెట్టుకొని పోపు గింజలు పెట్టుకోవడానికి పవాని పెట్టుకొని పోపు గింజలు వేసేస్తాను. ఎందుకంటే నేను ఉదయం ఈరోజు పొలం వెళ్ళా, అందుకని పెట్టడానికి కుదరలేదు. అందుకని మధ్యాహ్నమే వచ్చి వండుకొని అప్పటికప్పుడు వండుకొని, మా పొలమే కాబట్టి మధ్యాహ్నం వండుకోవచ్చు అని వెళ్ళా టిఫిన్ చేసి. ఈరోజు పొలం తీసుకెళ్ళా కానీ మా మిరప తోట అయితే చాలా బాగా మొలిసింది. అది చూపిద్దామంటే మా పిల్లలు మాట్లాడేసరికి ఛార్జింగ్ అయిపోయింది. అందుకని ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టుకోవడానికి వచ్చా. బెండకాయలు వేసేసా, ఛార్జింగ్ పెట్టుకొని చేస్తున్నా. ఎందుకంటే వెళ్ళంగానే అయిపోయింది కరెంట్. ఛార్జింగ్ రాత్రి పెట్టుకోలేదు, అందుకని అయిపోయింది. అందుకని బెండకాయలు వేయించుకుంటున్నా. అప్పటికప్పుడు బెండకాయలు అయితే బాగుంటాయి. కొంతమంది పులుసు వండుకుంటారు, కొంతమంది నాకు వేపుడు పులుసు రెండు అన్నా ఇష్టమే. బెండకాయలు అంటేనే ఇష్టం, మా పొలంలో వేసుకుంటాం కాబట్టి. పొలంలో వేసుకుంటాం కాబట్టి బెండకాయలు అంటే చాలా ఇష్టం మాకు. ఏ పొద్దు మేము బెండకాయలు పండిస్తూనే ఉంటాం. బెండకాయలను, గోంగూరని ఇంకా వేయించుకుంటున్నా. ఇద్దరం ఒకే చేనుకి వెళ్ళాం. వెళ్ళి మధ్యాహ్నం దాకా కొంచెం కందిసాలు ఉంటే కందిసాలు కలుపు తీసి వచ్చినాం. కొంచెం కొబ్బరి చల్లుకుంటున్నాం. చిన్నులపాయ కారం మా ఇంట్లో ఎప్పుడు కొట్టు కొంచెం డబ్బా ఉంచుకుంటా కాబట్టి చిన్నులపాయ కారం, మామూలు కారం కాకుండా చిన్నులపాయ కారం చల్లుకుంటున్నా. ఇంకా మధ్యాహ్నానికి బాగా ఆకలి వేసింది. ఇంకా అందుకని గబగబా అన్నము కూర రెండు చేసేసా. బెండకాయ కూర, అన్నము, ఇంకా పెరుగు, ఇంక మూడు ఉంటే చాలే అని అంతవరకు వండేసుకున్నాం. అగో అన్నం వండే, కూర బెండకాయ కూర, పెరుగు. ఇద్దరం తిందామని ఆయన పిలిచాను. టీవీ చూస్తుంటే పిలిచి ఇంక అన్నం తిన్నాం. బెండకాయ కూర చాలా బాగుంటుంది. ప్లేట్లో నేను పెట్టేసుకున్నా. బాయ్ ఫ్రెండ్స్.